ఆయన ఏం చెప్పారంటే మాకు ఆటోలు అమ్ముతూ ఉంటాను, కొంటూ ఉంటాను, ఒక బిజినెస్ లా చేస్తూ ఉంటాను అని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏంటంటే ఆటో ఉంది, బట్ ఆయనే డ్రైవింగ్ చేసుకుంటున్నాను. విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్లి మొత్తం బాడీ టెస్ట్ మొత్తం చేపిస్తే మేడం హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసింది మేడం. హెచ్ఐవి పాజిటివ్ ప్లస్ టీబీ. స్టేజ్ వచ్చేసి 4th స్టేజ్ మేడం. వెంటనే నాకు కూడా టెస్ట్ చేయించారు మేడం. టెస్ట్ చేస్తే నాకు పాజిటివ్ అని వచ్చింది. కాస్త క్యూర్ అయ్యాడమ్మా? లేదు మేడం, 6 months కే చనిపోయారు. కార్యక్రమాలన్నీ చేశారు మేడం. 40 days అయిపోయింది. 40 days అయిపోయినాక నన్ను కూర్చోబెట్టారు. ఏంటి అంటే మా బావగారు పెద్ద ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు మేడం. మీ హస్బెండ్ కి నేను పెట్టిన ఖర్చు 5 lakhs, ఇదిగో ఇంత అయింది, ఎట్లా తీరుస్తావు తీర్చు, అండ్ అత్తయ్యకి ఏం రాస్తావు ఆస్తిలో రాయి అన్నారు. ఇంకా ఆస్తి అనేసరికి నేనన్నాను నా లైఫ్ పోయింది, ఇంకా ఆస్తి ఎట్లా ఇస్తాను నేను అని చెప్తే, కాదు నీకు పిల్లలు లేరు, మా వాడు లేడు, అది హెచ్ఐవి అనేది రాతలో రాస్తుంది, అది నీ రాత అట్లా అయిపోయింది, మేమేం చేస్తాము అంటే, అసలు మ్యాటర్ ఏంటంటే మేడం, నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపుతూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి గారు. మేడం మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? ఒక క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడున్న రిలేషన్షిప్ లో వాల్యూస్ ఉండట్లేదు. అసలు తండ్రి కొడుకు పెళ్ళాం పిల్లలు ఇవేవి అసలు వాల్యూస్ లేకుండా పోతున్నాయి. అసలు ఏంటి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు? మేడం, ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉండేవాళ్ళు. ఈ రోజున ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఏంటి, ఫైనాన్షియల్ గా ఎవరి కాళ్ళు సంపాదించుకునే అంత ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువైపోయింది. దానివల్ల రిలేషన్స్ అధ్వానంగా అయినాయి. రీసెంట్ గానండి, నిన్న మొన్న న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూశాను. మదర్ 80 years, ఆవిడ చనిపోతే ఆవిడకి 2 కూతుర్లు 2 కొడుకులు, ఉన్నది ఒక 20 lakhs ప్రాపర్టీ అట, హౌస్. ఆ హౌస్ ఎవరికి చెందాలి అనే దాని మీద ఆవిడ శవాన్ని 2 days అలాగే ఉంచితే గ్రామ పెద్దలు నెక్స్ట్ రోజు మీటింగ్ పెట్టి వీళ్ళని తిట్టి దాన్ని ఏదో 3 అంటే కొడుకులు కూతుర్లకి ఎప్పుడో పెళ్లిళ్ళు అయిపోయినాయి, మేము ఎందుకు ఇవ్వాలని. వాళ్ళకి ఎంత బుద్ధి లేదు, 20 లక్షల ప్రాపర్టీ మళ్ళీ వాళ్ళు తీసుకోవడం, దానికోసం పోరాడడం. అమ్మ ఆస్తి మాకు కూడా రావాలి, ఇప్పుడు చట్టాలు మార్పులు వచ్చినాయి కదా, పోనీ అదేనా ఎక్కువ ఆస్తి ఉంటే అనుకోవచ్చు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే, మీరు ఏ రోజు అన్నలు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో కొడుకులు, మీరు ఏ రోజు అమ్మను పట్టించుకోలేదు, మేము వచ్చి మేము ముద్ద పెట్టి మేము చూసాం కదా మధ్యలో అయినా, కాబట్టి చట్ట ప్రకారం మాకు హక్కు ఉంది, మేము తీసుకుంటాం. ఆ పంపకం వల్ల ఆవిడ్ని 2 days ఉంచితే సెకండ్ డే గ్రామ పెద్దలు కల్పించుకొని అదేదో పంచాయతీ చేసి అంత అధ్వానమైన స్టేజ్ లో ఈ రోజున ఆ మధ్య అంతకుముందు ఒక అతను కూడా తన చితిని తనే పేర్చుకొని దహన సంస్కారాలు చేసుకునే అంత దిగజారిపోతున్న వాల్యూస్. దయచేసి ఎవరికాళ్ళు కూడా అవతల వ్యక్తితో మనకి ఒక అవసరం అంటూ ఉంటే రిలేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనం ఎందుకు చేయాలి అలాగ పని అంటే, అసలు మన అవసరం ఉంది అంటేనే మన ఇంపార్టెన్స్ పెరుగుతున్నట్టు. అది చెయ్యడానికి ఎవడో రెడీగా ఉండట్లా. మనల్ని ఒక వ్యక్తి, అరే మీరు లేకపోతే నాకు ఇవాళ ఫుడ్ జరగదు, మీరు లేకపోతే ఎంటర్టైన్మెంట్ లేదు అనే ఒక స్టేజ్ లో ఉండాలి. ఇంట్లో ఆ పనికి ఎవరూ లేరు. స్విగ్గీలో ఎక్కడైనా మనం ఆర్డర్ చేసుకుంటే వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు భార్య వెళ్ళిపోతే తిప్పి కుడితే 10 days వెనక్కి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికాళ్ళు బతకగలిగే అంత స్టేజ్, కంఫర్ట్ జోన్ వచ్చింది. వాల్యూస్ ఇంపార్టెన్స్ పడిపోయింది. దానివల్ల మెల్లగా సమాజం అధ్వాన స్థితికి వెళ్తుందని అనుకోవాలి. ఇలాంటి ఎన్ని కేసులు చూస్తారో రోజుకి నిజంగా. సరే, మరి ఒక సమస్యతోటి కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు నజీరా మేడం. నజీరా గారు, అవును మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ప్రెజెంట్ అయితే తెనాలి మేడం. ఓకే నజీరా గారు, రమ్య మేడం గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో తెలపండి, చాలా క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి, ఓకేనా? సరే. నజీరా గారు నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మ చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మేడం మాది యాక్చువల్ గా న్యూజిబిడి మేడం, అమ్మ వాళ్ళది. అయితే నా ఫాదర్ లేరు, అమ్మ, నేను, అన్నయ్య. ఓకే. అయితే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ వచ్చినాయి మేడం.
మా రిలేటివ్స్ ద్వారా. ఓకే అమ్మా. అయితే వాళ్ళు ఏమన్నారంటే డౌరీ ఏం అవసరం లేదు. అమ్మా మీరు ముస్లిం మ్యారేజే కదమ్మా? అవును మేడం, ఓకే ఓకే. అయితే మాకు డౌరీ ఏం అవసరం లేదు, మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళమ్మా? సరే, వీళ్ళు తెనాలి మేడం. ఓకే. ఏం చేస్తాడు మీ హస్బెండ్? ఏం చేస్తారు ఆయన? ఆటో ఫీల్డ్ మేడం. ఓకే అమ్మా. అయితే సరే డౌరీ వద్దంటున్నారు కదా అని చెప్పేసి మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు ఇటు తెనాలి వచ్చి చూసారు వీళ్ళ పొజిషన్ ఎట్లా ఉంది ఏంటని. చూస్తే ఓకే పర్వాలేదు, మంచి పేరున్న ఫ్యామిలీ ఊళ్ళో. మా మామయ్య గారు కూడా మంచి పొజిషన్ ఉన్న పర్సన్ అని చెప్పేసి మొత్తం తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఓకే అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు, చూసారు. ఓకే మాకు అమ్మాయి ఓకే అని చెప్పారు. అదే రోజు ఎంగేజ్మెంట్ అనేది పెట్టేసుకున్నారు మేడం. అమ్మాయి నచ్చింది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా ఈ స్టోరీ? ఎప్పుడదమ్మా పెళ్లి? ఎప్పుడు అయింది? ఎప్పుడు స్టోరీ? 2014 లో మేడం. 10 years బ్యాక్. అవును మేడం. 2014 జూన్ మంత్ లో వీళ్ళు వచ్చారు, చూసుకున్నారు. ఓకే మాకు అమ్మాయి ఓకే అని చెప్పారు. ఇంకా అమ్మాయి మాది అనిపించుకున్నట్టు అయిపోయింది. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు మేడం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఫస్ట్, బట్ వాళ్ళ వైఫ్ చనిపోయిందంట. మ్యారేజ్ చేసుకున్న 2 years కి వైఫ్ చనిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.